కాకినాడ కళాక్షేత్రంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీ సమావేశంలో మంత్రులు నాదెండ్ల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ నెల 14న పిఠాపురం మండల చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటుపై చర్చించారు. జనసేన ఆవిర్భావ సభ విజయవంతం చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురించి లేదా ఆయన సుదీర్ఘ పోరాటం గురించి, ఆ సుదీర్ఘమైన పోరాటంలో ఎంత నిజాయితీగా మన పార్టీ నాయకుల కోసం, మన జన సైనికుల కోసం, వీర మహిళల కోసం నిలబడ్డారో అదొక చిన్న ఉదాహరణ. ఏనాడు కూడా ఆయన తన స్వార్థం గురించి ఆలోచించలేదు. చాలా సందర్భాల్లో కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఆయనకు ఆఫర్ చేశారు, మీరు మా పార్టీలోకి వస్తే మీకు ఆ పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తాం అని. కానీ ఆయన ఆలోచించింది మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన జనసేన పార్టీ కోసం. దానికోసమే ఆయన నిలబడ్డారు. మొన్న అసెంబ్లీలో ఆయన చాలా అద్భుతంగా మాట్లాడి చెప్పారు, సమస్యలు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు మేము మాట్లాడుకుంటాం, అంతేగాని సమస్యల వలన పొద్దులో చాలా పెద్ద సమస్య వచ్చిన భావన మాత్రం రాకుండా చూసుకునే బాధ్యత మా అందరిపైన ఉంది, దాన్ని నిలబెడతాం అనే మాట ఆయన చాలా అద్భుతంగా చెప్పారు. 15 సంవత్సరాలకి మేము అంకిత భావంతో పనిచేస్తామనే చాలా గొప్ప మాట ఆ రోజు ఆయన శాసనసభలో అన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, అధ్యక్షుడైనా ఆ విధంగా చెప్తారో మీరు చెప్పండి? తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా, మన భవిష్యత్తు అది నా భవిష్యత్తు కాదు, మన భవిష్యత్తు, మన రాష్ట్రం కోసం ఆ నిర్ణయం తీసుకున్నానే మాట ఆ రోజు ఆయన శాసనసభలో చెప్పిన విధానం మీరందరూ కూడా చూశారు. నిలబడాల్సిన సందర్భం ఇది. పొత్తులో భాగంగా రాజకీయాల్లో మన అందరికీ కూడా ఆకాంక్షలు ఉంటాయి, ఎన్నో పదవులు ఆశిస్తాం. స్థానికంగా చిన్న చిన్న సర్పంచ్ ఎలక్షన్ నుంచే మనం ఉంటాం, ఏ విధంగా పోటీలు పడుతూ ఉంటామో. కానీ ఈ ప్రయాణం 3 పార్టీలు కలిసి కష్టపడి ముందుకెళ్తున్న ఈ సందర్భం చాలా విలువైన సందర్భం. దాన్ని మనం నిలబెట్టుకోవాలి.